పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి గట్టి గుణపాఠం చెప్పిన ఇండియన్ ఆర్మీకి అమరావతి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే వరకు వెనకడుగు వేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విద్యార్థులు కోరారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పిన భారత సైన్యానికి అభినందనలు తెలుపుతున్న విద్యార్థులతో మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. గత రాత్రి నుంచి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద దాడులు మొదలుపెట్టింది. గత రాత్రి 1:44 నుంచి గంటల నుంచి ఈ దాడులు ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఇండియన్ ఆర్మీకి సపోర్టెడ్గా దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే ఒక పక్క సైనిక బలగాలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా యువత కూడా పెద్ద సంఖ్యలో ఎక్కడికక్కడ విద్యాభ్యాసం చదువుతున్న పాఠశాలలు సైతం ఈరోజు గత రాత్రి జరిగిన యుద్ధం గురించి చూసుకుంటే పూర్తిగా చర్చనీయాంశంగా పడింది. ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీకి ప్రతి ఒక్క పౌరుడు సపోర్ట్ చేయాలనే తరహాలో ఈరోజు క్లాసుల్లో కూడా విద్యార్థుల్లో అదే చర్చగా అయింది. అయితే మనం ప్రస్తుతానికి అమరావతి ట్యుటోరియల్లో ఉన్నాం. అమరావతి ట్యుటోరియల్లో చూసుకుంటే విద్యార్థులు పూర్తి స్థాయిలో గత రాత్రి నుంచి అసలు ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది, పాకిస్తాన్ తీవ్రవాదులు ఉగ్రవాద స్థావరాల మీద దాడికి ఏమేమి చర్యలు తీసుకుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో విద్యార్థుల్లో చర్చ జరుగుతుంది. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎలా అనిపిస్తుంది ఈ ఉగ్రవాదుల మీద దాడి చేయటాన్ని ఇండియన్ గవర్నమెంట్ని మీరు ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారు? మేమైతే ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఇండియన్ ఆర్మీ మా కోసం చాలా కష్టపడుతున్నారు. ఇది మేము చాలా ఆనందంగా అనుకుంటున్నాం. సింధూర్ వారి గురించి చెప్పాలంటే ఉగ్రవాదులు టూరిస్ట్ వాళ్ళని చంపడం జరిగింది. మేము చాలాసార్లు వారిలో పాకిస్తాన్ వాళ్ళని పోన్లే అని జాలితో వదిలేసాం. ఈసారి వదలడం కుదరదని మా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటారని మా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఇండియన్ ఆర్మీ మా కోసం రాత్రి పగలు కష్టపడుతుంది. ఈ కష్టానికి మేమందరం ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తామని ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ ఆర్మీ. జై హింద్, జై భారత్. సింధూర్ వారు స్టూడెంట్స్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఏంది అసలు సింధూర్ వార్లో आज हमारा भारत में कितना हो रहा है कि पहलगाम अटैक में 20 से 22 लोग को पाकिस्तान टेररिस्ट ने मारवा दिया. अब हमारा भारत का प्रधानमंत्री नरेंद्र मोदी ने कल शाम को 1 बजे को एक आमोश दिया. उसका नाम क्या? सिंदूर वार. सिंदूर क्यों आया कि एक पत्नी का सामने उसका पति को मार दिया, इसलिए इस वार को सिंदूर आया. कल शाम को पाकिस्तान कैंप को 10 और 11 कैंप को हमारा भारत ने अटैक किया और पूरा विध्वंस कर दिया वहाँ. और हम इसलिए बहुत मेहमान हैं. हम भारत के लिए प्राउड टू बी एन इंडियंस. मेरा भारत महान. ఎలా ఉంది ఇండియన్ ఆర్మీ రాత్రి నుంచి ఉగ్రవాదులపై దాడులు చేస్తుంది, దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? From yesterday's night, the Indian Army was struggling very hard for our nation. From night 1:44 a.m. till now, still now they are fighting for us. So we need to support our Indian Army. We need to give our best for supporting our Indian Army because they are giving our lives for us. We need to be proud of them. ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద విజయం సాధిస్తుంది. పాకిస్తాన్ని ఎప్పటికప్పుడు పోనీలే అన్నా కానీ పాకిస్తాన్ చర్యలు దారుణంగా ఉంది. పర్యాటకుల మీద కిరాతకంగా దాడి చేయటాన్ని విద్యార్థులు సైతం ఖండిస్తున్నారు. అయితే మరొకరు ఉన్నారు ఇక్కడ ఉపాధ్యాయులు, ఆయనతో సార్ ఎలా ఇప్పుడు ఉదయం నుంచి చూసుకుంటే రాత్రి వారు జరిగిన సంఘటనలే నేను మీకు ఇన్స్టిట్యూట్కి వచ్చినా కానీ వారి గురించి చర్చించుకునే పరిస్థితుంది. ఏంది అసలు మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? దేశ భద్రత కోసం ప్రభుత్వం చేస్తుంది, దేశం చేస్తుంది, వారు Indian people they have been started their journey to visit the holy places. That is holy place is there in one of the part of India, that is Kashmir. So when they have been visited on the time, the Pahalgam holy place is there. The terrorists they have been conspired to kill the Indian people. So that is why when they had killed or all Indian people or they have been expressed their solidarity towards those are killed, those are died. So this has been taken a prestigious matter because of our Indian people or government of India has been reacted very seriously. Not only the government of India, all Indian people are support to the government of India, especially our Narendra Modi, Prime Minister of India. He has decided to do war with the Pakistan terrorists because of many times the Narendra Modi has been excused and left them because of they are also human beings. They would realize
like that he had felt and left them. But this time he has been decided seriously, he has taken the serious and he had decided to do for war with the Pakistan terrorist, especially terrorist target. That is why our Indian Army has been alerted. Our India has been alerted and yesterday night 1:44 p.m. onwards, still now the war is going on between the Indian Army people and terrorist. Definitely our target is to end the terrorist India, that Pakistan terrorist people purpose. This war has been started. Definitely our Indian people, Indian Army people will get the win in this war. I hope that they totally the terrorist will be collapsed, will be smashed by our Indian Army. Not only that, many countries are supporting to our India. Our target is to end the Pakistan terrorist. Jai Bharat, Jai India, Jai Indian Army, Jai Indian Army, Jai Narendra ఈ Modi. పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇండియన్ ఆర్మీ చేస్తున్న ఈ దాడులు ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్రవాదుల మీద చేస్తున్న దాడులను ఖచ్చితంగా అభినందిస్తున్నారు. ఖచ్చితంగా ఈ దఫా ఖచ్చితంగా వారికి ఎక్కడా కూడా వెనక తక్కకుండా ఖచ్చితంగా ఉగ్రవాదులను పూర్తి స్థాయిలో అంతమొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో ముగించాలి. దేశంలో మరోసారి ఉగ్రవాదం అనేది లేకుండా కనుమరుగు చేయాలనేసి విద్యార్థులు అంటున్నారు. కెమెరా పర్సన్ తేజతో రాజేష్, HM టీవీ, విజయవాడ.